కృష్ణారావు గారు రాసిన మరొక పద్యం చిన్నపిల్లల కోసం. పద్యం పేరు గడుసు రాముడు. గడుసు రాముడు 10 ఏండ్ల పడుచువాడు, మంచి బాలకుడే కాని మంకువాడు. తనదు చెల్లెలి చిన్న మాధవిని బట్టి పీడ చేయుట వానికి క్రీడ ఎప్పుడు. అనగానగా ఒక ఊరు, ఆ ఊరిలో రాముడు అనే పిల్లవాడున్నాడు. వాడి వయస్సు 10 ఏళ్ళు. వాడు మంచివాడే, కానీ మంకు అంటే మొండి అనమాట. నేను అనుకున్నది జరగాలి, అందరూ నా మాట వినాలి అని చెప్పి కొంతమంది మంకు పట్లు పడతారు. సరే, ఏమైందో చూద్దాం. వాడికి ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలి పేరు మాధవి. వీడికి ఏమిటిట? క్రీడ అంటే ఆట. వీడికి ఆట ఏమిటయ్యా అంటే ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా ఏడిపించడం. ఆ అమ్మాయి ఏడుస్తుంది, చిన్న చెల్లి కదా, ఆ చెల్లిని ఏడిపిస్తాడు. వీడికి చాలా ఆనందం కలుగుతుందట. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అతడొకనాడు తన 2 చేతులందు 2 మామిడి పండ్ల ధరించి వేగ తనదు చెలియలి కడకేగి అనియనిట్లు. మాధవి చూడుమిదే 3 మావి పండ్లు. వాడు ఒకరోజు ఏం చేశాడు? కుడి చేతిలో ఒక మామిడి పండు పట్టుకున్నాడు, ఎడం చేతిలో ఒక మామిడి పండు పట్టుకున్నాడు. వాడి చేతిలో ఉన్నవి 2 పళ్ళేనండి. ఏం చేశాడు? గబగబా చెల్లెల దగ్గరికి వెళ్ళి, మాధవి చూడుమిదే 3 మామిడి పండ్లు. ఏయ్ చెల్లెలు, మాధవి చూడు, ఇదిగో నా చేతిలో 3 మామిడి పళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే చెల్లెలు సమాధానం చెప్పింది, అన్న ఇది ఏమి 3 పండ్లనిదవేళ 2 పండులే కన్పట్టుచుండ ననుచు పలికె మాధవి. మయూరే పాలవీవు శక్యమే నీకు గణిత శాస్త్రంబు తెలియ. వెంటనే చెల్లెలు సమాధానం చెప్పింది, నీ కుడి చేతిలో ఒక మామిడి పండు ఉంది, నీ ఎడమ చేతిలో ఒక మామిడి పండుంది, నువ్వేమో నీ దగ్గర 3 మామిడి పళ్ళు ఉన్నాయని చెప్తున్నావు. నీ లెక్క తప్పు కదా అని చెప్పి అన్నని అడిగింది. అన్నని అడిగితే వీడు గడుసు రాముడు. వీడు సమాధానం చెప్తున్నాడు చెల్లెలతో, నువ్వు చిన్నపిల్లవి, నీకు లెక్కలు రావు. ఏంటి, నీకు ఎలాగ అర్థమవుతుంది లెక్క? నువ్వు చిన్నపిల్లవి కదా, పో అని చెప్పి వాడు చెప్పాడు. నీకు ఈ 3 మామిడి పళ్ళు నా దగ్గర ఎలా ఉన్నాయో నేను వివరిస్తాను, జాగ్రత్తగా విని నేర్చుకో అని చెప్పి చెల్లెలికి చెప్పడం మొదలెట్టాడు. అయినా తెలిపెద దీని రహస్యమెల్ల. ఇదిగో మొదటిది, రెండవదిదిగో చూడు. 1 2 కలసిన నిక్కముగను 3 ఎరుంగునెంతటి మూఢుడైనా. నా చేతిలో కుడి చేతిలో ఒక మామిడి పండుంది, ఎడమ చేతిలో ఒక మామిడి పండుంది. కుడి చేతిలో ఉన్నది మొదటి మామిడి పండు, ఎడమ చేతిలో ఉన్నది 2వ మామిడి పండు. ఈ 2 కలిపితే 1 + 2, 1కి 2 కలిపితే 3. ఈ విషయం ఎంత తెలివి తక్కువ వాడికైనా అర్థమవుతుంది కదా, ఈ విషయం నీకెందుకు అర్థం కాలేదు అని చెప్పి వాడు చెల్లెలికి వివరించడం మొదలుపెట్టాడు. గడుసువాడు కదా, ఏంటి చిత్రమైన వాదన చేసి చెల్లెల్ని ఏడిపిస్తున్నాడు అనమాట. అన్న 3 తాను 2 నిట్లు జరగే వాదము. వానితో జాలలేక అంత మాధవి రోదన మాలపించే. వచ్చే నచ్చటి కింతలో వారి తండ్రి. వాడు గడుసువాడు చెల్లెల్ని ఏడిపిస్తున్నాడు ఇలాగా విచిత్రమైన వాదన చెప్పి. ఆ చెల్లెలు పాపం వాడికి సమాధానం చెప్పలేక ఏడుస్తుంటే రోదనము అంటే ఏడుపు. చెల్లెలు ఏడుస్తుంటే తండ్రి అక్కడికి వచ్చాడు. తండ్రి అక్కడికి వచ్చి అడుగుతున్నాడు, ఏం జరుగుతోంది ఇక్కడ అని చెప్పి తండ్రి గారు అడుగుతుంటే, ఇప్పుడు చూడండి, వికటముగా నవ్వి రాముడా వివరమెల్ల తండ్రితో చెప్పే నంత నా తండు పలికే.
మేలు రాముడ నీ బుద్ధి మెచ్చినాడ, 3 పండులే నిక్కంబు 3 పండ్లే. తండ్రి గారు వచ్చారు. ఈ గడుసు రాముడు అంతా వివరించాడు. నా కుడి చేతిలో ఉంది 1 మామిడి పండు, నా ఎడమ చేతిలో ఉంది 2వ మామిడి పండు, మొత్తం కలిపితే 3 అయ్యాయి కదా నాన్న అని చెప్పి తండ్రి గారికి వివరించాడు. వివరిస్తే తండ్రి గారు ఇంకా తెలియగలవాడు. తండ్రి గారు కూడా చాలా మంచి గడుసు. ఆయన వెంటనే ఇలా సమాధానం చెప్పాడు. మేలు రాముడ నీ బుద్ధి మెచ్చినాడా. అబ్బా అబ్బా, నువ్వు చాలా తెలివిగలవాడువిరా, భలే లెక్క చెప్పావురా. నీ చేతిలో నిజంగానే 3 మామిడి పళ్ళు ఉన్నాయి అని నేను ఒప్పుకుంటున్నాను అని తండ్రి గారు కూడా అనేశాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ముద్దు చెల్లెలికిచ్చద మొదటి ఫలము, ఎలమి గైకొందు 2వ ఫలము నేను, 3వ ఫలంబు నీయది ముద్దు కుర్ర, కాంక్ష ధీర భుజింపుము కడుపు నిండా. ఈ దగ్గర తండ్రి గారు చూడండి ఎలా సమాధానం చెప్పాడు. అరే బాబు, నీ దగ్గర 3 మామిడి పళ్ళు ఉన్నాయి. ఈ 3 మామిడి పళ్ళలో ఒకటేమో చెల్లెలికిద్దాం, 2వదేమో నేను తీసుకుంటా, ఆ 3వది నువ్వు చక్కగా తినేసేయి అని చెప్పి సమాధానం చెప్పాడు. తండ్రి గారు చెప్పిన సమాధానానికి వీడికి ఏమైంది, వాడి తిక్క కుదిరిందనమాట. అనవసరంగా చెల్లెల్ని భయపెట్టి వీడు సంతోషం పొందుతున్నాడు. కానీ తండ్రి గారు వచ్చి ఏం చేశారు, ఏంటి, చెల్లెలికి 1 పండు ఇచ్చాడు, తను 2వ పండు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి రాముడి చేతిలో ఇప్పుడు ఏముంది తినడానికి, ఏమీ లేదనమాట. ఇది నాళం కృష్ణారావు గారు రాసిన చిన్నపిల్లల కోసం మంచి నీతి బోధ తెలిపే పద్యం. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పద్యంతో మనం కలుసుకుందాం, ఇంకొక మంచి పద్యం నేర్చుకుందాం.